అవునా, ఎంత అయింది రేట్ ఇది? 19,000 అయిందా? ఇలాటు 18,000. ఏ ఊరు అన్న మంది? అన్న సర్వారం. ఎన్ని ఎకరాలు సాగు చేసారు మిర్చి ఈ సంవత్సరం? అన్నా ఎకరమా? ఎకరానికి తోటలో మొత్తం అయిపోయేకి సంవత్సరం ఎన్ని క్వింటాల దాకా రావచ్చు అన్న? అన్నా 20 దాకా రావచ్చా? ఇది ఎన్నో కటింగ్ అన్నగారు? రెండో కటింగా? మన ఏ జిల్లా అన్న? సూర్యాపేట జిల్లానా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. అన్న వాళ్ళు కొనుగోలు అయిపోయింది. ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి. నమస్తే అన్న. అన్న ఎంత రేటు? ఎంత రేట్? ఎంత అయింది మీది కాదా? మీది రేట్ ఎంత అయింది? 19,000 అయిందా? ఏ ఊరు అన్న మంది? కాంపల్లి. జిల్లా ఏమొచ్చింది? మహబాద్ డిస్టిక్. ఎన్ని ఎకరాలు సాగు చేసారు ఈ సంవత్సరం మిర్చి? మా బాబాయ్ ఒక ఎకరం వేసిండా? ఈరోజు ఎన్ని బత్తాలు వచ్చినాయి మార్కెట్కి? 11. తోటలో మొత్తం అయిపోయేవరకు ఎన్ని క్వింటాలు రావచ్చు అనేది? ఎకరానికి 15 క్వింటాలు 10 క్వింటాలు అవుతాయి. అంతే అంటవా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. 19,000 రూపీస్. అదే కొనుగోలు అయిపోయింది. అసలు క్వాలిటీ కలర్ సైజ్ చూడండి. అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతులు పడుతుంది అన్న, ఎంత అయిందా రేట్ ఇది? 88. 18,800 రూపాయలు. ఏ ఊరు అన్న మంది? అన్న నెమలకూరు తండ. మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు? బాగానే ఉన్నాయా? ఇది ఎన్నో కటింగ్ మంది మార్కెట్కి వచ్చింది అన్న? రెండో కటింగా? తోటలో మొత్తం అయిపోయేవరకు ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న సంవత్సరం మంది ఎకరానికి? తక్కువనేనా? చాలా తక్కువ అంటే 10-15. అన్న వాళ్ళైతే కొనుగోలు అయిందంట. మరి క్వాలిటీ చూసినాక మనం అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? బర్లగూడమా? ఎన్ని ఎకరాలు సాగు చేసిన సంవత్సరం మిర్చి? 4 ఎకరాలు చేసిర్రా? ఇది ఎంత మంది రేటు? 18,700. ఎన్ని పత్తాలు వచ్చింది మార్కెట్కి 4 ఎకరాలకు గాను? 3 ఎకరాలు. ఎన్ని పత్తాలు వచ్చింది మార్కెట్కి? ఇలా 51. మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు? ఏం లేదా? ఈరోజు ఇది ఎన్నో కటింగ్ మనకు మార్కెట్కి వచ్చింది? ఇది ఫస్ట్ కటింగేనా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇది ఇంకో లాటు. ఇది కొనుగోలు అయితే అయిపోయింది. ఆల్రెడీ తొక్కుతారు, కొడతారు. మరి ఎంత రేట్ అయిందని చెప్పేసి అన్న వాళ్ళని మనం మాట్లాడదాం. క్వాలిటీ ముందు చూడండి. ఎంత రేటు? ఇదే ఎంతనా అన్న? ఎంత రేటు? 18,500. ఎన్ని ఎకరాలు ఇచ్చిన సంవత్సరం మిర్చి మీరు? అవునా? ఎన్ని ఎకరాలు వేసారు అంటున్నా మీరు? అన్నా ఎకరన్నారా? ఏ ఊరు అన్న మంది? పరమడతండ. ఓకే అన్నగారు. ఇలాంటి అయితే కొనుగోలు అయిపోయింది. ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి. తర్వాత మనం అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న మీదేనా? ఇదే మీదేనా? ఎన్ని ఎకరాలు సాగు చేసారు సంవత్సరం మిర్చి మీరు? ఎకరన్నారా? ఇది మిర్చి ఎంత ఈరోజు మంది రేటు? 19,000 అయిందా? ఏ ఊరు అన్న మంది? అన్న వల్లబియా? ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు అన్నగారు? బాగానే ఉన్నాయా? తోటలో మొత్తం అయిపోయే వరకు ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న? మన 30 దాకా రావచ్చా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. 19,000. 19,000 రూపీస్. అన్న మీరు? అన్న వల్లబేనా? మన ఎంత రేటు? 18,000. ఇదా? మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారన్న? అర ఎకరమా? ఎంత వచ్చింది అది తోటలు మొత్తం అయిపోయేవరకు? 15 దాకా రావచ్చు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇలా చూడండి, సైజు కానీ కాయ కలర్ కానీ చాలా బాగుంది అన్న. ఎంత రేట్ ఇది? జెండా పాటతో పోటీ పడింది. ఎంత జెండా పాట ఈరోజు మంది? గేటపల్లి. ఎన్ని ఎకరాలు సాగు చేశాడు మిర్చి ఈరోజు మీరు? 4 ఎకరాలా? 4 ఎకరాలు ఈరోజు మన మార్కెట్కి ఎన్ని బత్తాలు వచ్చినా?
7 బస్తాలతో 100. 93 బస్తాలు. ఈ తోటలో మొత్తం అయిపోయేకి ఎన్ని క్వింటాలు రావచ్చు ఒక ఎకరానికి ఇది విత్తనం అనేది? 25 క్వింటాల దాకా రావచ్చు. ఎన్ని రకాలు వేసిరా మీరు విత్తనాలు? 4-5 రకాలు వేసిరా, ఒక రకం వేసిరా? 2 రకాలు వేసిరా. ఎంత ఇది? 19,300 రూపాయలా? జెండా పాటతో పోటీ పడింది. తాలు చేత ఏమైనా వచ్చింది అనేది? తాలేం రాలేదా? 2 క్వింటాలు అయితే 2 క్వింటాల దాకా వచ్చింది. ఓకే అండి గారు, థ్యాంక్ యూ అన్నా. ఏ నెలలో వేసుకున్నాడు మీరు తోట అనేది, మిర్చి తోట? ఏ నెలలో వేసుకున్నారు మీరు ఇది? మొగ కార్తెలో వేసుకోర్రా? ఆ నెల ఏదే కానీ మొగ కార్తెలో వేసుకోర్రు. ఇది ఫస్ట్ కటింగా సెకండ్ కటింగ్ అండి? ఇది సెకండ్ కటింగా? అదేలే అదేలే. ఇంకా తోట బాగుందా? ఇంకొక 20 దాకా రావచ్చా? ఓకే అండి గారు, థ్యాంక్ యూ. అదే తోటలో మేము మిరపగింజు గుచ్చిన కాడ నుంచి కష్టం చేస్తున్నాం. కష్టపడితేనే ఏదైనా ఫలితం అన్నా. ఓకే అన్నగారు, పర్లేదు, థ్యాంక్ యూ అన్నగారు. ఎవరు సెట్ అయినా అన్న. సో జెండా పాటతో పోటీ పడిందండి ఇది అన్న వాళ్ళదైతే మాత్రం. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి 19,250 రూపాయలు, పత్తి ధర 7,600 రూపాయలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్లో ధర ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది. వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ బ్రదర్స్.